హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పశు స్పోర్ట్స్. గాయస్, తెలుగు టైటాన్స్ లాస్ట్ మ్యాచ్ అగెయిన్స్ట్ పునరుపాల్ టర్న్స్ మ్యాచ్లో ఘనంగా విజయం సాధించి ఫ్యాన్స్కి మంచి విన్ అందించారు. సీజన్ లాస్ట్ మ్యాచ్లో ప్లే ఆఫ్కి వెళ్ళాలని ఎన్నో ఆశలతో ఉండే, కానీ అన్నీ మనకు రివర్స్లోనే జరగడం వల్ల ఈ సీజన్లో కూడా ప్లే ఆఫ్కి చేరలేకపోయాం. ఈ ముంబై జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆడే అన్ని మ్యాచెస్లో ఓడిపోవాలనుకున్నాం, కానీ ఈ ముంబై అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్ రేస్లో అయితే స్థిరంగా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్తో మ్యాచ్ గెలవడంతో జైపూర్ ప్లే ఆఫ్కి చేరింది. అలాగే ఈ ముంబై నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచెస్లో ఓడిపోకుండా ఆడితే సరిపోతుంది. ఓడిపోయినా లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడితే 1 పాయింట్తో ప్లే ఆఫ్కి చేరుకుంటారు. లేదంటే భారీ స్కోర్తో 2 మ్యాచెస్ ఓడితే తెలుగు టైటాన్స్కి ఛాయిస్ ఉంటుంది మళ్ళీ ప్లే ఆఫ్కి. సో లెస్ దెన్ 7 పాయింట్ డిఫరెన్స్తో అయినా ఓడిపోవాలి. అలా అయితే పీకేఎల్ సీజన్ 11 ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది ఈ ముంబైకి అయితే. అలాగే తెలుగు టైటాన్స్ వర్సెస్ పునరుపాల్ టర్న్స్ మ్యాచ్లో అయితే తెలుగు టైటాన్స్ రెచ్చిపోయి ఆడారు. ముందు నుంచే పూణేపై విరుచుకుపడి చాలా సింపుల్గా పాయింట్స్ రాబట్టారు. ఇందులో మెయిన్గా పవన్ షరావత్ అయితే ఫస్ట్ 10 మినిట్స్లోనే సూపర్గా రైడింగ్ చేసి సూపర్ 10 కూడా సాధించాడు. అలాగే ఈ మ్యాచ్లో డిఫెన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఇలా రైడింగ్లో డిఫెండింగ్లో ఇచ్చి పడేశారు. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి పునరుపాల్ టర్న్స్ 16 అండ్ తెలుగు టైటాన్స్ 25, 9 పాయింట్స్తో మంచి లీడ్లో ఉండే ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో పునరుపాల్ టర్న్స్ అయితే ఒక్కసారిగా ఫుల్ ఫామ్లోకి వచ్చి వెంటనే పాయింట్ తీసుకెళ్తూ తెలుగు టైటాన్స్ని ఆల్అౌట్ చేశారు. మేము ఇంకా మా ఫామ్ని కోల్పోలేదంటూ తెలుగు టైటాన్స్ మళ్ళీ ఫామ్ని అందుకుని పునరుపాల్ టర్న్స్ను ఆట ఆడుకున్నారు. మీరే ఆల్అౌట్ చేశారా? మేము చేస్తామని వెంటనే పూణేని సెకండ్ హాఫ్లో కూడా ఆల్అౌట్ చేసి ఫుల్ లూడ్లోకి వెళ్ళారు. ఇలా రైడింగ్ నుంచి డిఫెండ్ నుంచి సూపర్గా పర్ఫామ్ చేసి లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ గెలిచి ఫ్యాన్స్కి మంచి విన్ అందించారు. అలాగే ఈ మ్యాచ్లో పవన్ షరావత్ రెచ్చిపోయి ఆడి ఏకంగా 14 రేడ్ పాయింట్స్ చేశాడు. అలాగే తనకు సపోర్ట్గా ఆశిష్ నర్వాల్ రైడింగ్ నుంచి 8 రేడ్ పాయింట్స్, అలాగే డిఫెండర్ నుంచి 3 ట్యాకిల్ చేసి టీంకి చాలా హెల్ప్ఫుల్గా ఉండే. అలాగే డిఫెండర్ నుంచి అంకిత్ జగ్లన్ 6 ట్యాకిల్ చేసి బ్యాక్ టు బ్యాక్ 2 ఐఫైన్ సాధించాడు. అలాగే అజిత్ పవార్ కూడా 3 ట్యాకిల్ చేసి డిఫెండింగ్ నుంచి టోటల్గా 14 పాయింట్స్ అందించారు టీంకి. అలాగే పూణే నుంచి కూడా అజిత్ అండ్ నవాల్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అజిత్ 9 రేడ్ పాయింట్స్ అండ్ నవాల్ 8 రేడ్ పాయింట్స్ చేసి రైడింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు టీంకి అయితే. ఇలా ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి పునరుపాల్ టర్న్స్ 36 అండ్ తెలుగు టైటాన్స్ 48, ఏకంగా 12 పాయింట్స్ తేడాతో మ్యాచ్ గెలిచి ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారు. కానీ ప్లే ఆఫ్కి వెళ్ళాలనే బాధ తప్పితే ఈ మ్యాచ్లో ఫుల్ హ్యాపీ చేశారు. ఇది గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.